UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక ఆ ప్యారలెన్స్ లో కనుక ఆలోచిస్తే ఇప్పుడు ఇంకొక న్యూ ట్రెండ్ ఏంటంటే ఈ మైథాలజీ క్యారెక్టర్స్ ని ఇప్పుడు మన కల్కి ప్రూవ్ చేసింది. మైథాలజీ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చి సోషలైజ్ చేసి వాటిని ఫ్యాంటసీగా చేసే ఒక కొత్త ట్రెండ్ ఒకటి క్రియేట్ అయింది సార్. దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే అది ఇంకా డైరెక్టర్స్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఒక పర్టికులర్ డైరెక్టర్ ఇలా తీయాలనుకున్నాడు, అప్పుడు అది ఇంకా ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ లాగా అది తయారైందంటే చాలా మంది నమ్మారు. యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ గాట్ టుగెదర్. ఆడియన్స్ కూడా ప్రూవ్ అయింది ఫైనల్ గా. చూసారా మీరు కల్కి? నేను చూసాను. హౌ డిడ్ యు ఫీల్ సార్? See, నాకు సెన్సిబిలిటీలో ఐ పర్సనలీ డోంట్ లైక్ ప్రభాస్ డూయింగ్ కామెడీ. నాకు పర్సనల్ గా ఐ వాంట్ టు సీమ్ లైక్ ఒక ఇంటెన్స్ హీరో అలాగా అది. బట్ ఐ థింక్ ద విజన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే వెరీ ఐడియా ఆఫ్ అశ్వత్థామన్ అక్కడి నుంచి అది తీసుకుని ఆ విజువల్ స్ప్లెండర్ అనేది ఎక్స్ట్రాడినరీ. ఓకే సార్. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మీరు అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టుగా మీ ట్రావెల్ అంతా ఫ్రమ్ ద వెరీ లాంగ్ టైమ్ ఇది ఉన్నది. దీంట్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఈ కేరళ స్టేట్ ని ఈ హ్యామ కమిటీ అని లైంగిక వేధింపులు ఆడవాళ్ళ మీద అనేది చాలా ఇట్ ఈస్ రాకింగ్ కేరళ ఇండస్ట్రీ అండ్ ఇట్ ఈస్ టచింగ్ ది అదర్ ఫ్రంటియర్స్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ ఆల్సో. రజనీకాంత్ మీద కూడా ఏం మాట్లాడారు ఆయన మీద వచ్చి మీరు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త విషయం కాదు. ఇట్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ సిన్స్ 2010-11 హార్వీ వైన్స్టైన్ ది ఫస్ట్ మీ టూ మూమెంట్ మేకౌట్ అయినప్పుడు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ నాయిస్, నథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే దాని కారణం అది చాలా 1-to-1 person జరుగుతుంది. ఇది ఈ ఆస్పెక్ట్ ఇప్పుడు ఒక కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలంటే ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు ఏమి జరిగింది వాళ్ళిద్దరి మధ్యన అనే డీటెయిల్ లేకుండా మీరు మోకమ్మడిగా మాలీవుడ్ ఇండస్ట్రీ చేస్తుంది అనేది ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డెస్పికబుల్ థింగ్ టు డూ దట్. అదొకటి. రెండోది, మీరు సొల్యూషన్ అడగకుండా ఇలా చేసాడు, నువ్వు వచ్చి మాట్లాడావు. ఇప్పుడు అక్కడ ఏమైంది, ఆ అమ్మాయి పేరేంటి, తనుశ్రీ దత్త నానా పాటేకర్ మీద ఎలిగేషన్ చేసింది. నానా పాటేకర్ని వెలివేశారు బాలీవుడ్లో. 2 years అయ్యాక పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. 2 years అయ్యాక మళ్ళీ నానా పాటేకర్ బ్యాక్. అప్పుడు ఏం జరిగినట్టు అది అతను మేనేజ్ చేశాడా, ఈ అమ్మాయి చేయలేదా, ఊరికనే అందా, ఎవరికైనా తెలుస్తుంది ఎప్పటికైనా? ఎలా తెలుస్తుంది? ఇప్పటికీ అమ్మాయి నాకు అన్యాయం చేశారంటున్నారు, పోలీసులు ఏమో కాదంటున్నారు. ఇవి ఎవరిని నమ్ముతారు? అప్పుడు ఏంటది ఇండివిజువల్ కేసు అయిపోయింది. ఇండివిజువల్ కేసులో ఏ అమ్మాయినా ఎవరి మీద ఎప్పుడైనా పెట్టచ్చు. దాని కమిటీ ఉంది, ఇండస్ట్రీ ఉంది దాంట్లో. ఇప్పుడు ఒక అమ్మాయి మీద అలాంటి అత్యాచారం జరిగితే ఇండస్ట్రీ చేసినట్టు కాదు కదా, ఆ పర్టికులర్ వ్యక్తి చేసాడు. ఆ వ్యక్తి మీద మీరు అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ కేసు. పోలీసులకు ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా, మీరు ఎవరో కమిటీ వచ్చి చెప్పి అదేం లేదు కదా. సో అక్కడ అది ఐ ఫీల్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అనేది హ్యూమన్ నేచర్. ఒక డబ్బు ఉన్నోడు లేకపోతే మీకు నా దగ్గర అవసరం ఉంది అనుకుంటే ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అది డబ్బు అవ్వచ్చు, మనకు కావాల్సింది. అందులో భాగంగా ఒక అమ్మాయి వల్నరబుల్ స్టేట్లో ఉంది, ఇలా చేయకపోతే నేను చంపేస్తానని ఎవ్వరు చెప్పరు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాకపోతే ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఒక విధంగా ఆలోచించడానికి ట్రై చేయడానికి ఉంటారు గ్యారంటీగా, అందులో డౌటే లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఎందుకు ఉంటారంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక అందమైన అమ్మాయి ఆ పక్క వాళ్ళు ఎవరో చెప్తారు నువ్వైతే స్టార్ అయిపోతావు అని చెప్పి, ఆ అమ్మాయికి తనకున్న ఆ డిజైర్తో వచ్చినప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉంటుంది గ్యారంటీగా అవకాశం. అప్పుడేంటి, మీరు ఓకే సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయగలరు. ఎడ్యుకేషన్ అంటే ఇలా జరుగుతుంది, ఇండస్ట్రీ అనేది ఇలా ఉంటుంది ముందే అమ్మాయికి ఇండక్షన్ ప్రాబ్లం లాగా చెప్పగలిగితే, లేకపోతే అమ్మాయి కూడా తెలియదు కదా. అప్పుడు అమ్మాయి ఒక అమాయకురాలు ఉంటుంది, ఎక్కడి నుంచో వస్తుంది, ఎవరో ప్రొడ్యూసర్ అట్లా ఇలా అంటాడు, ఇండస్ట్రీ అంటే ఇదే అంటారు. ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ సోర్స్ లేదు కాబట్టి షీ మై టేక్ ఇట్. కొంతమంది కొంచెం తెలివైన వాళ్ళు ఉంటే ఆడు కొంచెం రీసెర్చ్ చేసి గూగుల్ చేసి రకరకాలు ఇవన్నీ చూసి దాన్ని బట్టి కొంతమంది ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళ కోరిక తీవ్రత అనేది దాన్ని ఓవర్కమ్ చేసేసి వాళ్ళు ట్రాప్ అవ్వచ్చు. కానీ అవన్నీ కూడా 1-to-1 జరుగుతాయి. ఒక మాఫియా ఉంటుంది, అదంతా తప్పు. కానీ ఒకటి చెప్పొచ్చు,
నువ్వు కాదంటే నా వెనకాల ఇంత మాఫియా ఉంది అని ఆడు చెప్పొచ్చు బ్రాగింగ్, అది కానీ మాఫియా నిజంగా ఉండటం అనేది జరగదు. ఈ విషయంలో మాఫియా ఏంటి? అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనందరం కలిసి కూర్చోబెట్టి స్టేట్ లో ఉన్న అమ్మాయిలందరినీ ఇలా చేద్దామని ఎవ్వడను కూడా. సో ఐ ఫీల్స్ హైలీ ఎక్సాజరేటెడ్. ఇంకోటి ఇప్పుడు రజనీకాంత్ గారు నాకు తెలీదు అన్నారంట ఆయన. ఇప్పుడు రజనీకాంత్ పెద్ద స్టార్ ఆయన, అవును. ఆయన జాబ్ ఏంటి? ఆయన యాక్టింగ్. ఆయన ఏమి ఏదన్నా అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు, ఏమీ కాదు. ఏం కాదు. ఆయన నిజంగా తెలియవచ్చు. అదే ఇప్పుడు కేరళలో ఏదో జరుగుతుంది, విన్నారా వినలేదా, కమిటీలో రిపోర్ట్లు ఏముందని అడుగుతున్నారా, లేకపోతే అసలు ఇష్యూ గురించి అడిగారా ఏంటి, ఏ సందర్భం అంటే అప్పుడు ఏంటంటే మీడియా ప్రతి దాన్ని మాన్సర్ చేస్తుంది. ఎస్. ఇప్పుడు రాకింగ్ అంటే ఎక్కడ మీడియాలో రాకింగ్ కాదు, ఇంకెక్కడ కాదు. ఏ న్యూస్ అయినా ఉట్టి మీడియాలో రాక్ అవుతుంది, కామన్ పబ్లిక్ ఎవరు పట్టించుకోరు. అంటే మరి మీడియా అందుకని చేయాలి కదా సార్. నేను తప్పని అంటలేదు. 100% ఇలాంటి బర్స్ వచ్చినప్పుడు ఎంతో కొంత జాగ్రత్త పడతారు, కానీ శ్మశాన వైరాగులా అదే కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా అని అనుకుంటారు. మీడియా మర్చిపోగానే వాళ్ళు కూడా మర్చిపోతారు. అది ఇది శ్మశాన వైరాగ్యం అంతే. శ్మశాన వైరాగ్యం మాట కరెక్ట్ మాట. 4 రోజులు 2017 వచ్చింది కదా మనకి ఇక్కడ, దాని తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు. నేను చాలాసార్లు ఇప్పుడు మీడియా ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా బెటర్ సినిమాలు వేస్తారు, కానీ వాళ్ళకున్న ఒక విచిత్రమైన ఇది ఏంటంటే ఉట్టి ఫస్ట్ హాఫ్ తీస్తారండి, సెకండ్ హాఫ్ ఉండదు. ఇష్యూ లేపి కాల్ చేసి ఇంటర్వ్యూ కాల్ చేసి అయిపోతుంది, మన సెకండ్ హాఫ్ రాదు ఇంకా. ఇప్పుడు కరెక్ట్ కదా. ఇప్పుడు మీరు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చూడండి, అది జరిగి రిపబ్లిక్ కూడా అర్ణబ్ గోస్వామి కాదు. ఒకటి ఏంటంటే బాంబే పోలీసు 56 రోజుల్లో చెయ్యని ప్రోగ్రెస్ సిబిఐకి అప్పగిచ్చాక 2 రోజుల్లో చేసిందని చెప్పాడు. ఆ 2 రోజులు అయ్యి 2.5 ఏళ్ళైంది ఇప్పటికి. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడలేదు. ఏది సిబిఐ కూడా ఏమనలేదు, అర్ణబ్ కూడా ఏమనలేదు. అర్ణబ్ కూడా పట్టించు మనిషాడు అంతే. అందుకే సెకండ్ హాఫ్ ఉండదు, ఈ సినిమాలకి సెకండ్ హాఫ్ లేదు, ఉండదు కండిషన్ అది. అంటే ఒక టైంలో రేవతి, సౌత్ ఇండియన్ రేవతి కానీ లేకపోతే సుహాసిని గారు, వీళ్ళందరూ, జయసుధ్ గారు, వీళ్ళందరూ కలిపి మీటూ పెద్ద మూమెంట్ లాగా వాళ్ళకి ఒక ప్రెషర్ పెడతారండి ఆ టైంలో. ఏంటి మీరు రియాక్ట్ అవ్వాలి అంటే నేను చెయ్యను అంటే ఇంటానికి అసహ్యంగా ఉంటుందని ఏదో మాటని ఒప్పుకుంటారు. మళ్ళీ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తారంట, కమిటీ పెట్టారు, ఏం చేస్తారు చెప్పండి. మళ్ళీ ఇప్పుడు సినిమా తీస్తున్నారండి, ఒక అమ్మాయిని హీరోయిన్ గా అడిగాడు, ఆడేదో జరిగింది అనుకోండి. ఇప్పుడు అమ్మాయి కమిటీకి వెళ్ళి చెప్తే కమిటీ ఏం చేస్తుంది అక్కడ, కమిటీ పోలీసుకి చెప్తుందా? అప్పుడు ఈఎంఐ చెప్పచ్చు కదా పోలీసుకి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మళ్ళీ అసలు అది నాకు అర్థం కావట్లేదు.